మంది ఉన్నారు, మన దగ్గర ఒక్కరు కూడా లేరు 1000 మందికి డాక్టర్లు. రూరల్ ఏరియాలో 10,000 మందికి ఒక్కరు కూడా లేరని గోవింద్ రెడ్డి గారు చెప్పారు. మరి డాక్టర్ లేకుండా ట్రీట్మెంట్ ఎక్కడికి పోవాలి, ఎవరి దగ్గరికి పోవాలి? అందుబాటులో ఉన్న మీ దగ్గరికే కదా రావాలా, మీరే కదా ఇవ్వాలా. ఈ రోజు ఒక ప్రశ్న అడిగారు కోదండరామ్ గారిని, మమ్మల్ని ఒక ప్రశ్న IMA వాళ్ళు, HRDA వాళ్ళు, జూనియర్ డాక్టర్స్ అడిగారు, వీళ్ళు ఏదన్నా చేస్తే మీరు బాధ్యత వహిస్తారా అని. నేను ఒక్క మాట వాళ్ళని అడుగుతాను, IMAని, HRDAని, జూనియర్ డాక్టర్స్ నేను ఒక మాట అడుగుతా, ప్రభుత్వాన్ని నేనే అడుగుతా, మొత్తం ఒక్క జీవోతో ఈ 40,000 మంది RMPP ఎంపీలు ప్రాక్టీస్ చేయకుండా నిషేధించమని అడుగుతా. మీరు ప్రజల ప్రాణానికి, ప్రజల ఆరోగ్యానికి గ్యారంటీ ఇస్తారా? ప్రజారోగ్యం అంటే ఏమనుకున్నారు? మీ ట్రీట్మెంట్ కోసం, మీకోసం ప్రజలు కాదు, ప్రజల ఆరోగ్యం కోసం. మీరు అది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఆరోగ్య తెలంగాణ నిర్మాణం జరగాలంటే అది కేవలం క్వాలిఫైడ్ డాక్టర్ల వల్ల మాత్రమే సాధ్యం కాదు. ప్రపంచంలో ఎక్కడ అది జరగలేదు. జరిగితే చూపెట్టండి, ఎక్కడైనా జరిగితే చూపెట్టండి. కేరళ రాష్ట్రం ఈ రోజు ఆరోగ్య రంగంలో భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండడానికి కారణం కేవలం క్వాలిఫైడ్ డాక్టర్లు కాదు, అనేక మంది ప్రజా ఆరోగ్య కార్యకర్తలు గ్రామాల్లో పనిచేయడం ద్వారా మాత్రమే ప్రజల ఆరోగ్యంలో, ప్రజల జీవన విధానంలో, ప్రజల సంస్కృతిలో మార్పు తీసుకురావడం ద్వారా మాత్రమే కేరళ ఆరోగ్య రంగంలో ముందుంది. పాఠాలు నేర్చుకోరా? ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్న IMA వాళ్ళు ఎవరైతే ఇవన్నీ అడుగుతూ ఉన్నారో, ఎవరైతే HRDA వాళ్ళు అడుగుతున్నారో, ఎవరైతే జూనియర్ డాక్టర్స్ అడుగుతున్నారో, మీ పోరాటం మొట్టమొదట జరగాల్సింది కార్పొరేట్ మెడికల్ మాఫియా మీద, ఫార్మాస్యూటికల్ మాఫియా మీద, మందుల మాఫియా మీద. మాఫియా వదిలిపెట్టి మాఫియాకి మీరు సపోర్ట్ చేస్తూ ఇక్కడొచ్చి అడుగుతారా? ఎన్ని రకాల జబ్బులు మీ వైద్యం లేకుండా తగ్గిపోతాయో తెలుసా, నయమైపోతాయో తెలుసా? ఎన్నిటికీ మీరు ఎంత మందికి ఇవ్వాలంటున్నారు? వీళ్ళు ఓవర్ డోస్ ఇస్తున్నారు, వీళ్ళు ఓవర్ డోస్ చేస్తున్నారు. అవన్నీ చేయకూడదని గోవింద్ రెడ్డి గారు చెప్పారు. మేము కూడా చెప్తా ఉన్నాం, ఆ నిబంధనలు పెట్టండి. ఆ నిబంధనలు దాటి ఎవరు ప్రవర్తించినా వాళ్ళ జైలు పంపుదాం, వాళ్ళ మీద చర్య తీసుకుందాం. కానీ ఈ ప్రజలలో యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ పెరగడానికి కారణం మీ MBBS